రాజు గారు, జోహార్ డాక్టర్ ఎంఆర్ 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 రాజు గారు. జోహార్ ఎంఆర్ రాజు గారు, జోహార్ జోహార్ పద్మశ్రీ ఎంఆర్ రాజు గారు, జోహార్. జ్యోతి ఇంకోటి సరే ఆ దండ కూడా అండి మానవరాజు గారు అయ్యా మధ్య చిన్నదు ఎంఆర్ రాజు గారు, జోహార్ డాక్టర్ పద్మశ్రీ ఎంఆర్ రాజు గారు. స్వాగతించండి జోహార్ డాక్టర్ పద్మశ్రీ ఎంఆర్ రాజు గారు, జోహార్ డాక్టర్ ఎంఆర్ రాజు గారు, జోహార్ డాక్టర్ పద్మశ్రీ ఎంఆర్ రాజు గారు, జోహార్ డాక్టర్ ఎంఆర్ రాజు గారు, జోహార్ పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు గారు, జోహార్ ఎంఆర్ రాజు గారు, జోహార్ డాక్టర్ పద్మశ్రీ ఎంఆర్ రాజు గారు, జోహార్ డాక్టర్ పద్మశ్రీ ఎంఆర్ రాజు గారు, జోహార్ పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు గారు, జోహార్ డాక్టర్ పద్మశ్రీ ఎంఆర్ రాజు గారు, జోహార్ డాక్టర్ ఎంఆర్ రాజు గారు, జోహార్ డాక్టర్ పద్మశ్రీ ఎంఆర్ రాజు గారు. వాయిస్ అక్కడ ఎదురుగా వచ్చాను మహోన్నత వ్యక్తి, శాస్త్రవేత్త, విద్యావేత్త, సమాజానికి ఆదర్శాన్ని ఇచ్చినటువంటి పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు గారు చిరస్మరణి. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో పుట్టిన శాస్త్రవేత్తగా అనేక ప్రాంతాలు దేశాలు తిరిగి మరి ఒక శాస్త్ర పరిశోధనలో గొప్ప పేరు పొందిన మహానుభావుడు డాక్టర్ ఎంఆర్ రాజు గారు. మరి రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారికి సన్నిహితులు అంటే మామూలు సన్నిహితులు కాదని వారి ఇంట్లో కూడా ఉండి వారితో సాన్నిహిత్యం చేసిన మహానుభావుడు పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు గారు. మరి మన ప్రాంతాల్లో అప్పటి రోజుల్లో పద్మశ్రీ వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు గారు. ఆయన గొప్ప శాస్త్రవేత్తని చూస్తున్నాం. అయితే ఆయన ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కొన్ని ఎకరాల్లో చక్కగా మరి క్యాన్సర్ వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ దృష్ట్యా ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే మరి అనేక మంది ఇక్కడ దాన్ని మరి వైద్యం చేయడం జరిగింది. అటువంటి మహానుభావుల్ని ఇవాళ కాలం చేయటం మరి అనేక స్వచ్ఛంద సంవత్సరానికి వాళ్ళు ఇవ్వాలని ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆయన సతీమణి సుభద్రాదేవి గారు గొప్ప దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆవిడ చాలా వివరించారు. 1992లో ఒకసారి, స్వాతంత్ర 50 ఏళ్ల పండుగలో ఒకసారి ఇక్కడ తీసుకొచ్చిన అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి దంపతులపైకి వచ్చారు సార్. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి భారత స్వాతంత్ర దినోత్సవం నాడు ఇక్కడ వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇవాళ అటువంటి మహానుభావుల పేరిట ఒక సైన్స్ పార్క్ పెట్టాలని చెప్పేసి వచ్చిన సంవత్సరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సైన్స్ పార్క్కి మరి ఆయన పేరు పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అన్ని స్వచ్ఛంద సంస్థలు దీంట్లో పాల్గొంటున్నాయి. అందరూ కూడా ఏకగ్రీవంగా నేను ఒప్పుకున్నారు. తప్పకుండా పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు గారి పేరు ఆ సైన్స్ పార్క్ పెట్టాలని చెప్పేసి పెద్దలందరినీ కోరుకోవడం. నమస్కారం గారు మనకందరికీ కూడా సుపరిస్థితులు, స్థిర పరిస్థితులు. వారు మన దేవాలయంలో కలిగి ఉంటాం నిజంగా మన గొప్ప అదృష్టం. ఆ రోజులో వారిని ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు తెలియకపోయినా కూడా పద్మశ్రీ అవార్డు రావటం, వారు చేసినటువంటి సైన్స్ పరిశ్రమలకి చేసినటువంటి కృషి ఇంకా అంటారు. ఈవేళ క్యాన్సర్ గురించి చాలా చోట్ల చాలామంది వైద్యాలు చేస్తున్నారు. కానీ ఏ వైద్యం దొరకనటువంటి రోజుల్లో ఇక్కడ వైద్యం పెట్టించి చాలామందికి శిశోధులు సేవ చేసిన మహానుభావుడు. అటువంటి సేవ మన జీవితంలో ఎవరు మరవలేరు. ఈవేళ ఆయన వల్ల వైద్యం పొందినటువంటి వారందరూ కూడా చాలా సుఖజీవనం చేస్తున్నారు. అందులో నాకు 2 వ్యక్తులు కూడా బాగా పరిచయంలో ఉన్నారు. నాకు పరిచయం వాళ్ళే ఉన్నారు. ఈవేళ ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది. అటువంటి వ్యక్తికి నిజంగా అసలు మంచి శిలాగ్రహం పెట్టాలి, సైన్స్ పేరు పెట్టాలి, ఆయన పేరు చిరంకాయగా ఉండేటట్టు ఒక మార్గాలు కూడా పేరు పెట్టాలని నాకు. పశ్చిమ గోదావరి జిల్లాలో విలువైనటువంటి వ్యక్తుల్లో డాక్టర్ ఎంఆర్ రాజు గారు శాస్త్రవేత్త, ఎంతో గొప్ప వ్యక్తి అయిన మరి ఈ జిల్లాలో విద్యా వ్యాప్తి కోసం అలాగే వైద్య సహాయం కోసం ఆయన కృషి చేసినటువంటి మహానుభావులైన మరి తూర్పుగోదావరి జిల్లాలో మరి ఇటీవలనే మొన్న సైన్స్ పార్కు స్వామి జ్ఞానానంద పేరుతోటి మన జిల్లా గొప్ప శాస్త్రవేత్త పేరుతోటి అక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా బాలయోగి సైన్స్ పార్క్ ఏలూరులో గత 10 సంవత్సరాల కింద పెట్టడం జరిగింది.
ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో సైన్స్ పార్క్ ఏర్పాటు చేసి మరి ఇన్నోవేషన్స్కి విద్యార్థులకి ఉపయుక్తంగా ఉండేటువంటి సైన్స్ పార్క్ త్వరలో మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తున్నాం. అది ఎంఆర్ రాజు గారి పేరుతో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. అయినా సరే భర్తో భార్యో ఆ సమాజ సేవలో ఉంటారు. కానీ ఎంఆర్ రాజు గారి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా దేశ ఆరాధనలో వారు మునిగి చేయలేరు. భార్య ఎవరైతే సుభద్రాదేవి గారు అయితే మరి స్వతంత్రోద్యమంలో పాల్గొంటే ఎంఆర్ రాజు గారు వైద్యానికి సంబంధించినటువంటి మనిషికి కావలసినటువంటి మరి విద్య వైద్య ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఆయన ముందుండి నడిపించినటువంటి వ్యక్తి ఎంఆర్ రాజు గారు. ఆయన పేరుతో మరి వెస్ట్ గోదావరి డిస్టిక్గా ఏర్పడినటువంటి ఈ యొక్క నూతన జిల్లాకి సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి విషయంలో సైన్స్ పార్క్కి ఆయన పేరుతో కనుక ఏర్పాటు చేసినట్టయితే ఏర్పాటు చేయాలని ముందుగా వివిధ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అన్ని కోరుకుంటున్నాయి. అలాగే దానికి సంబంధించినటువంటి విషయంలో దాతలు కూడా ఎక్కువగా సమీకరించి ఆ పార్క్ నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. కాబట్టి ప్రభుత్వం మరి మన జిల్లా కలెక్టర్ గారు ఆ దృష్టిలో ఆలోచించాలి. అలాగే వారు ఈ భీమవరం పట్టణంలో కాకుండా పరిసర ప్రాంతాల్లోనే కానీ దంత వైద్యానికి సంబంధించినటువంటి దాంట్లో, అలాగే కంటికి సంబంధించిన దాంట్లో, అలాగే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎక్కడా లేనటువంటి ఒక ఫస్ట్ భీమవరం పట్టణంలోనే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించినటువంటి ప్రథమ వ్యక్తిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. గారు నాటిన విత్తనం నేను. ఆయన నాకు గురువు గారు. గత 18 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. ఆయన చెప్పే వాటిల్లో చాలా ముఖ్యమైన పాయింట్స్ 2 మాత్రమే చెప్తాను ఇప్పుడు. ఆయన ఎప్పుడు ఏ మాట చెప్పేవాడు అని అంటే, మీరు ఎవరు ఏ పని చేసినా బ్రెయిన్తో చేయకండి అయ్యా, మనసుతో చేయండి అయ్యా అనేవాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడు. ఒక బొమ్మ తీసుకోండి, దాంట్లో తలకు బరువు పెట్టు, మనసుకి బరువు పెట్టి ఇంకొక బొమ్మ పెట్టు, పడితే ఏది లెగుస్తుందని అడిగేవాడు. సో ఇక్కడ పడింది ఏమవుతుందని అంటే ఖచ్చితంగా అది మళ్ళీ తిరిగి లేస్తుంది. అదో మాట ఒకటి చెప్పేవాడు. తర్వాత ఎప్పుడు కూడా ఆయన మాటల్లో ఏమనేవాడు అంటే, అద్దం మనం చూసుకుంటాం కదా, అద్దంతో పాటు నీ మనసు ఏముందో చూసుకో, ఈరోజు ఏం తప్పు చేసావో తెలుసుకో, అమ్మదంగా నువ్వు ఈ తప్పు చేసావు కదా అని నిన్ను విమర్శించుకొని అంటుండేవాడు. సో ఆయన నుంచి నేను నేర్చుకున్నవి ప్రతి విషయాన్ని కూడా ఇక ముందు నేను సమాజంలోకి తీసుకువెళ్ళడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని ఈరోజు అందరూ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖులు, మరి శాస్త్రవేత్త, మరి వైద్య రంగంలో మనకి భీమవరంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ఎంతోమందికి రేడియేషన్ సదుపాయం కల్పించారు. మరి అటువంటి వ్యక్తి పేరిట జిల్లాలో సైన్స్ పార్క్ ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలో వివిధ ఆర్గనైజేషన్స్ అన్ని కోరుకున్నాయి. దీనికి ప్రజాప్రతినిధులు అలాగే జిల్లా కలెక్టర్ గారు దీనికి తోడ్పాటు అందించాలని సందర్భంగా కోరుకుంటున్నాం. ఓకే. జోహార్ ఎంఆర్ రాజు గారు, జోహార్ ఎంఆర్ రాజు గారు, జోహార్ పద్మశ్రీ 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 ఎంఆర్ రాజు గారు, జోహార్ ఎంఆర్ రాజు గారు, జోహార్ పద్మశ్రీ 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 ఎంఆర్ రాజు గారు, జోహార్ ఎంఆర్ రాజు గారు, జోహార్ ఎంఆర్ రాజు గారు. తీసుకున్నారా? తీసుకోండి. గొప్ప శాస్త్రవేత్త శ్రీ ఎంఆర్ రాజు గారి పద్మశ్రీ అవార్డు గ్రహీత. వారిని స్మరించుకుంటూ వారికి సంతాపంగా ఆదిత్య కళాశాల విద్యార్థులు రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి శాస్త్రవేత్త అయిన శ్రీ ఎంఆర్ రాజు గారు ఆయన అమెరికా వెళ్ళి ఉన్నత విద్యలకు అభ్యసించిన తర్వాత, అమెరికాలో సేవలు చేసిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా పెద్దమేరంలో క్యాన్సర్ సంస్థను ఏర్పాటు చేసి 30 సంవత్సరాలు మరి మారుమూలు ఉన్నటువంటి అనేక ప్రాంతాల వారు వచ్చి వైద్య సేవలు పొందినటువంటి పరిస్థితి, వారు చేసినటువంటి సేవలు మహాత్మా గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ సేవను భుజాన వేసుకునే విధంగా ఎంఆర్ రాజు గారు సేవ చేశారు. వారికి మనం అందరూ కూడా జోహార్లు చెప్తున్నాం. జోహార్ ఎంఆర్ రాజు.